భారతదేశం ఒక వెలుగును చాటుతున్న గొప్ప వ్యక్తుల్లో మొట్టమొదటి వారు స్వామి వివేకానంద అనే విషయం మనకు అందరికీ తెలుసు. కానీ యూత్కి మాత్రమే ఎందుకు స్పెషల్గా వారు ఏ సాధువులకు, సంతతులకు, సన్యాసులకు, అఖండాలకు, అఘోరీలకు ఒక పెద్ద గురువుగా ఉండొచ్చు కదా, ఎందుకు వారు మాత్రం యూత్కి మాత్రమే ఎందుకు వచ్చారు వారు? మనం ఆ విషయాన్ని ఎప్పుడూ ఆలోచించేస్తున్నాం. కానీ స్వామి వివేకానంద చెప్పిన అనేక కొటేషన్లు మనం చదువుతూ ఉంటాం. ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక వెలుగునిస్తుంది, మనిషికి ఎక్కడైనా కష్టం అనిపించినప్పుడు ఒక స్పార్క్నిస్తుంది స్వామి వివేకానంద రచనలు. వారు చెప్పే ప్రతి మాట కూడా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య అంటే దాన్ని వెలుగును ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వారు చెప్పిన మాటలోని, వారు చెప్పిన విషయంలోని మాట వింటేనే చాలు మన జీవితానికి ఒక గొప్ప వెలుగునిచ్చే గొప్ప వాక్యాలు ఏమైనా ఉన్నాయంటే స్వామి వివేకానంద మాత్రమే. దానికి కారణం 1857 స్వతంత్ర సంగ్రామం భారతదేశంలో ప్రారంభమైన తర్వాత, స్వామి వివేకానంద జన్మించిన తర్వాత ఈ దేశంలో ఏదైతే దేవాలయాలు ఈ రోజు ఉన్నాయో ఆ రోజు హిందువుల యొక్క కుటుంబాలలో విగ్రహాలు కూడా లేవు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపాటి క్యాలెండర్లు కూడా లేవు. ఈ దేశంలో యూత్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఒక కుటుంబ వ్యవస్థ కానీ బలంగా ఉండాలి అంటే మన యొక్క సంస్కృతి మనకు తెలియాలి. మన తాత ముత్తాతల యొక్క నడవడిక ఆధారంగా మన కుటుంబంలో ప్రస్తుతం మన కుటుంబం యొక్క పరిస్థితి ఆధారపడుతుంది. ఇది వాస్తవమా కాదు? మా తాత ఒక మేజర్గా పనిచేశారు. మీరు ఇక్కడ మనుషులందరినీ కలిపి 2 రకాలుగా చెప్తారు. 2 జాతులు ఉన్నాయి, ఒక మగ జాతి, ఒక ఆడజాతి అని చెప్తారు. అంటే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ చెప్తారు. కానీ మా దేశంలో ప్రతి మగవారిని కానీ ఆడవారిని కానీ ఒకే రకంగా చెప్పరు, ఈ విధంగా చెప్పరు. మాకు చెప్పేది ఏదైనా ఉంది అంటే ఎత్ర నార్యంతో పూజంతే రమాంతే తత్వ దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. పూజించే దేశం మాది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా సిస్టర్లే, నా తల్లితో సమానమైన వారిని అని చెప్పాడు ఆయన. అట్లాగే మగవారిని కూడా అదే విధంగా చెప్పాడు. మా దేశానికి వెలుగునిచ్చేవారు సూర్యుడైతే ఆ సూర్యుడి దిశలో నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను కాబట్టి ఈ దేశంలో నాకు ఎదురుపడ్డ ప్రతి ఒక్క మగవాడు కూడా నాకు అన్నదమ్ముడే అని చెప్పాడు. అందుకని యూత్ అయికాడే అందరూ అనేక దేశాల నుంచి వచ్చిన సాధు సంతులందరూ కూడా ఆ సభలో అందరూ ఉన్నారు చికాగోలో. కానీ కింద ఎక్కుతున్న వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో పాటు ఆ రోజు చదువుకున్న కాలేజీల్లో విద్యార్థులుగా ఉన్న అనేక మంది యూత్ ఫస్ట్ ఆయన చెప్పిన మాట విన్నారు. వారు విన్న తర్వాత అక్కడ నుంచి అనేక మంది మేము కూడా మీ దేశానికి వచ్చేస్తాము, మీ యొక్క బోధనల ప్రభావం వల్ల మేము కూడా భారతదేశానికి వచ్చేస్తామని చెప్పి వివేకానందని అనేక మంది కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అప్పట్లో. దాంట్లో ఒకే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో సోదర నివేదిత, ఎవరైతే సాక్షాత్తు స్వామి వివేకానంద చెల్లెలుగా మనం పిలువబడే మార్గరెట్ నోబుల్ అనే ఐర్లాండ్కి సంబంధించిన ఒక మహిళ, స్వామి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, మీతో పాటు వచ్చేస్తాను అంటే